చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతో అర్జున వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన. ఈ గీతా మహాత్మ్యం కదా. కాబట్టి గీతా మహాత్మ్యము ఈ భగవద్గీతను చెప్పింది ఎవరు అంటే ఎవరు భగవద్గీత చెప్పింది? చిదానందేన. ఎట్లా ఉన్నాడు? చిత్ అంటే జ్ఞానం. సత్ చిత్. చిత్ ఇప్పుడు చిత్ జ్ఞానస్వరూపంగా ఉంటాడు. ఆనందంలో ముందుకు జ్ఞానము ఆనందం అంటే మునిగిపోయినటువంటి అంటే అలా ఆ స్థితిలో ఉన్నటువంటి కృష్ణుడు ప్రోక్త అంటే చెప్పినాడు. స్వముఖతో అర్జున తన ముఖము నుండి చెప్పినాడు. ముఖమనంటే ఇది నోరు. మన ముఖం కడుక్కొని రమ్మంటారు కదా, ముఖం కడుక్కోండి ఇదంతా. ఇక్కడ ముఖం అంటే నోటితో తన స్వయం నోటితో చెప్తాడు. ఎవరు? ఏ పరమాత్మ? చిదానందుడైన కృష్ణుడు. చిదానందంలో ఉన్న కృష్ణుడు చెప్పినాడు. ఇప్పుడు మీరు కూడా ఇంటి దగ్గర ఉండే మీరు, ఇప్పుడు ఉండే మీరు రెండు ఒకటేనా? తేడా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. అలాగే కృష్ణ పరమాత్మ ఎప్పుడు కృష్ణ పరమాత్మే, దాంట్లో ఏం సందేహం అయితే ఏమీ లేదు. అని ఇప్పుడున్నాడే భగవద్గీతను చెప్తున్నాడే, భగవద్గీతను చెప్పేటప్పుడు పూర్తిగా చిదానందంలో ఉన్నాడు. మిగతా సమయంలో విశిష్టుడైనటువంటి కృష్ణుడు, విశిష్ట చైతన్యం. ఇక్కడ శుద్ధ చైతన్య స్వరూపుడు. మయా ప్రసన్నేన రూపం బలం దర్శితం ఆత్మయోగ 11వ అధ్యాయంలో చెప్తారు. నీ పైన ప్రసన్నమయ్యి నేను నువ్వు విశ్వరూపం చూపించాలని నేను భావించి నీకు నేను విశ్వరూపాన్ని చూపించిన ఆత్మయోగం అనుభూని. అంటే నేను ఆత్మయోగంలోకి వెళ్ళి అంటే వేరే ఈ విశిష్ట భావన అనేటువంటిది ఏమనే మాత్రం ఆ భావన లేకుండా నేను ఆత్మ భావనలో మునిగిపోయి ఆ స్థితిలో ఉండి నీకు నేను చూపించాను. కాబట్టి భగవద్గీతలు చెప్పినప్పుడు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, తర్వాత మిగతా సమయాల్లో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి ఒకటే అయినప్పటికీ ఇక్కడ శుద్ధ జ్ఞాన స్వరూపంగా నిలిచికున్న పరమాత్మ. అందుకే గీతాచారం మంగళం కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థ సమారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. గీతాచార్యం అంటే గీతాచార్యం భగవద్గీతను బోధించినటువంటి గీతాచార్యం. సరే, ఏం చెప్పినాడు? వేదత్రయీ. ఏం చెప్పినాడు? వేదత్రయీ. 1 2 కాదు, 3 వేదాలను చెప్పినాడు. 3 వేదాలను చెప్పినాడంటే 3 వేదాల్లో ఉండే సారం 3 వేదాల్లో ఉండే సారం. నా వేదాలు 4 కదా. 4 అంటే అథర్వణ వేదం ఈ 3 కలిసి. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం ఇందులో అంతర్భాగం. ఇందులో ఉండే శ్లోకాలే అందులో ఉన్నాయని మంత్రం. కాబట్టి వేదత్రయీ భగవద్గీత ఎటువంటిది? వేదత్రయీ, 3 వేదముల సారం.
పరానందము అంటే పర అపర. పర అంటే శుద్ధ చైతన్యం, అపర అంటే విశిష్ట చైతన్యం. ఇది ఇక్కడ చెప్తా ఉంటది పరానందం అంటే ఉపహిత చైతన్యమును గురించి చెప్తున్నదంటే విశిష్ట చైతన్యమును కూడా అందులో అంతర్భాగమే ఉంటుంది. నీకు 100 రూపాయలు ఇచ్చినానంటే 80 రూపాయలు కూడా నీకు దాంట్లో ఇచ్చినాం, 80 రూపాయలు కూడా ఉంటుంది. అలాగే పరానందమునే చెప్తున్నాడంటే అపరానందము కూడా అందులోనే ఉన్నది. తరువాత తత్వార్థ, తత్వ అర్థం. తత్వం, తత్వం అంటే ఏది యథార్థమో అది తత్వం. ఏది యథార్థమో అది తత్వం. ఆ యథార్థంగా ఉన్నటువంటి దానిని ఇందులో చెప్పడం జరిగింది. జ్ఞానమంజస, అంజస అంజస అంటే అంజనం. అంజనం అంటే కాటుక, మాయ, దోషములతో కూడి ఉన్నదాన్ని అంజనం అను. నిరంజనం అంటే ఈ దోషములన్నీ ఏమీ లేనటువంటిది, ఏ దోషము లేనటువంటిది నిరంజనం. ఆ నిరంజనమై మిగిలి ఉండేటువంటిది జ్ఞానం అంటే సహజంగా నిలిచి ఉండేది. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశానికి ఏమైనా నువ్వు కలర్ అయినట్టు వేస్తావా? ఆకాశానికి కలర్ గోడకు ఆకాశానికి నువ్వు ఏదైనా సరే అనిపించు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమన్నారంటే అది ఇంద్రధనస్సు మేఘములలో ఏర్పడేది, ఆకాశంలో ఏర్పడేది కాదు, వాయువులో మేఘంలో ఏర్పడేది. పక్షి పోతే పక్షి కాలు గుర్తులు ఏర్పడతాయా? ఆకాశంలో కాలు గుర్తులు ఏర్పడవు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే కాలి గుర్తుల కోసం వెతుకుతారు. ఈ ద్వైతవాదులు ఉన్నారే, ద్వైతులు ఏం చేస్తారంటే చిత్తం సంస్పృశ్యర్థం నార్థాభాసం తథైవ చ అభూతో హేతుశార్థో నార్థాభాసం తథైవ చ. నిమిత్తం న సదా చిత్తం సంస్పృశ్యద్వశుషు అనిమిత్తో విపర్యాసః కథం తస్య భవిష్యతి తస్మాన్ న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే తస్య పశ్యంతి ఏ జాతిం ఖే వై పశ్యంతి తే పదం. ఖే అంటే ఆకాశం. ఆకాశంలో పక్షులు పోయినాయి, ఆకాశంలో పక్షులు ఇప్పుడు పోయినాయి. ఆకాశంలో ఇప్పుడు నేను క్లాస్లో కూడా అదే చెప్పాలి. ఇప్పుడు ఈరోజు క్లాస్ కూడా అదే, ఆ క్లాస్ కూడా ఇప్పుడు ఇది కూడా కొంచెం చెప్పుకోదు. అప్పుడు చెప్పాల్సిందని ఇప్పుడే కొంచెం చెప్తాను ముందుగా. అంటే ఆకాశంలో పక్షులు పోతే ఆ పక్షుల కాలి గుర్తులు ఏమైనా ఉంటాయా? కేవై పశ్యంతి తే పదం, తే పదం, వాటి పదములను వెతుకుతారన్నమాట. అట్లా జ్ఞానస్వరూపమైనటువంటి జ్ఞానమునందు ఏమీ ఉండవు. ఏమీ లేనటువంటి దానిలో వీళ్ళు ఉండాలి అని వెతుకుతారు. అట్లా ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞానమంజస, ఎటువంటి దోషములు లేనటువంటిది,
ఉన్న సత్యాన్ని స్పష్టంగా చూపించేటువంటి జ్ఞానమును, ఉన్న తత్వమును, ఆ జ్ఞాన స్వరూప స్థితిని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది భగవద్గీత మాత యొక్క గొప్పతనము. ఓం తత్సత్.